హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేఫాక్స్ ఫర్ తెలుగు. ఒక్కసారి ఆలోచించండి, చేపలు అనేవి నీటిలో ఈదుతాయి, ఇంకా నీటిలోనే బ్రీత్ చేస్తాయి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే చేపలు అనేవి నీటిని చూడలేవు. అంటే మనం ఎలాగైతే గాలిని చూడలేమో ఈ చేపలు కూడా నీటిని చూడలేవు. అండ్ ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే డ్రాగన్ బ్రీత్ అనే ఒక మిరపకాయ ఉంటుంది. అయితే ఈ మిరపకాయ ఎంత ఫైర్ అంటే ఈ మిరపకాయ గనక తింటే ఈ కారాన్ని తట్టుకోలేక మనిషి చనిపోతాడు. ఇంకా దీని సీక్రెట్ ఏంటి, ఇది ఎందుకు ఇంత కారంగా ఉంటుందనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, చేపలు అనేవి నీటిని ఎందుకు చూడలేవు. సైన్స్ ప్రకారం చేపలు అనేవి నీటిని చూడలేవు అని అంత డైరెక్ట్ గా చెప్పలేం. ఎందుకంటే చేపల కళ్ళు అనేవి నీటిలో లైట్ రిఫ్రాక్షన్ ని బట్టి థింగ్స్ చూస్తాయి. అంటే మనం గాలిలో ఉన్నప్పుడు గాలిని చూడలేం కదా, అలాగే చేపలు అనేవి నీటిని కూడా చూడలేవు. సో చేపల కళ్ళు నీళ్ళు అనేది ఒక నార్మల్ ఎన్వైరన్మెంట్ లాంటిది. ఇంకా చేపల కళ్ళు అనేవి నీటిలో లైట్ బెండ్ అయ్యే విధానానికి అడాప్ట్ అయ్యాయి. సో నీళ్ళు అనేవి ట్రాన్స్పరెంట్. సో చేపలు అనేవి దాని లోపల ఆబ్జెక్ట్స్ ఇంకా రాళ్ళు, మొక్కలు అండ్ అదర్ చేపలను చూస్తాయి, కానీ నీటిని మాత్రం సపరేట్ గా చూడలేవు. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లాంటిది. నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం చేపల విజన్ అనేది చాలా షార్ప్ గా ఉంటుంది, కానీ వాటి బ్రెయిన్ అనేది నీటిని ఇగ్నోర్ చేసి సర్వైవల్ కి ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. సో చేపలు అనేవి నీటిని చూడకపోవడం అనేది వాటి ఎవల్యూషన్ ట్రిక్ మాత్రమే. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2, డ్రాగన్ బ్రీత్ మిరపకాయ అనేది ఎందుకు అంత కారంగా ఉంటుంది. పెప్పర్ స్కేల్ చెప్పినట్టు డ్రాగన్ బ్రీత్ మిరపకాయ అనేది మన వరల్డ్లోనే మోస్ట్ స్పైసీ చిల్లీస్ లో ఒకటి. ఇంకా దీని స్కోవిల్ హీట్ యూనిట్స్ అనేవి 2.48 మిలియన్. రియల్ గా ఇమాజిన్ చేయి, జలపినో మిరపకాయ అనేది 5000 SHU, కానీ డ్రాగన్ బ్రీత్ అనేది దానికంటే 500 టైమ్స్ స్పైసీగా ఉంటుంది. అండ్ లైఫ్ సైన్స్ ప్రకారం మిరపకాయలో కారం వచ్చేది క్యాప్సైసిన్ అనే కెమికల్ వల్ల. ఈ క్యాప్సైసిన్ అనేది నోట్లోని నర్వ్ సిస్టమ్ ని ట్రిగర్ చేస్తుంది, అంటే మన బ్రెయిన్ కి మంట సిగ్నల్ అనేది పంపుతుంది. డ్రాగన్ బ్రీత్ లో క్యాప్సైసిన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్సెన్ గా హైగా ఉంటుంది. సో మనం ఈ డ్రాగన్ బ్రీత్ ని ఒక్కసారి కొరికినా కానీ మన నోరు, గొంతు అనేది చాలా ఫైర్ అవుతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డ్రాగన్ బ్రీత్ ని వేల్స్ లోని ఆర్టిక్ కల్చరిస్ట్ మైక్ స్మిత్ డెవలప్ చేశాడు. ఇది ఫుడ్ గా కాక మెడికల్ యూస్ కోసం ఇంకా అనస్థెటిక్ రీప్లేస్మెంట్ గా క్రియేట్ చేశారు. ఎందుకంటే ఇది క్యాప్సైసిన్ స్కిన్ నీడిల్ పెయిన్ ని బ్లాక్ చేస్తుంది. కానీ ఇది ఇంత కారంగా ఉండటం వల్ల దీన్ని ఒక్క బైట్ చేసినా కానీ సీరియస్ బర్న్ అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు. సో దాని వల్ల తినడం అనేది మనుషుల ప్రాణాలకి చాలా ప్రమాదం. అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే చేపలు నీటిని చూడలేవు. ఎందుకంటే మన గాలి ఎలాగో చేపలకు కూడా నీళ్ళు అనేవి ఒక నార్మల్ ఎన్వైరన్మెంట్ లాంటివి. వాటి కళ్ళు అనేవి ఆబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తాయి. అండ్ డ్రాగన్ బ్రీత్ మిరపకాయ అనేది సూపర్ కారంగా ఉంటుంది, ఎందుకంటే దాని క్యాప్సైసిన్ లెవెల్స్ అనేవి మన నర్వస్ ని ఫైర్ చేస్తాయి. సో ఈ రెండు ఫ్యాక్ట్స్ అనేవి నేచర్ అండ్ సైన్స్ ఎంత కూల్ గా ఉంటాయో చూపించాయి కదా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.